హాయ్! హలో! నమస్తే అందరికీ. సో, ఈ ఎస్‌బిటిఈటి వాళ్ళు అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఈ యొక్క పాలిటెక్నిక్‌లో ఎటువంటి కోర్సులున్నాయి. సో, వాటికి సంబంధించిన వాటిని మనకు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో, అందులో ఏంటంటే ఫస్ట్ చూద్దాం. నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1 నేమ్ ఆఫ్ ద డిప్లొమా కోర్స్. సో, డిప్లొమా అంటే పాలిటెక్నిక్ కదా! సో, ఈ డిప్లొమా కోర్స్‌లో వాటి యొక్క నేమ్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే మనకి ఉద్యోగాలనేవి ఏ ఫీల్డ్‌లో మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అంటే డిప్లొమా అయిన తర్వాత నెక్స్ట్ ఏం చదువుకోవాలి, దేంట్లో మనకి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఫస్ట్ కోర్స్ మనకి సివిల్ ఇంజనీరింగ్ కోర్సు. సిఐవి కోడ్ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్. అందులో మనకి పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అందులో ఎక్కడెక్కడ మనకి అవకాశం ఉంటదంటే ఉద్యోగం అనేది ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో, చాలామందికి ఆఫ్టర్ డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత, సివిల్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని డ్రాఫ్ట్‌మెన్ సివిల్ కొన్ని పోస్టులు రావడం జరుగుతుంది. ఈ యొక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో. సో, వాటిలో ఎక్కువ అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో, డిప్లొమా అయిన తర్వాత చాలామంది కూడా జాబ్ రావడం అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ డీలింగ్ విత్ ఇరిగేషన్. మీకు తెలుసు కదా! జలవనరుల శాఖలు ఉంటాయి కదా! వాటికి సంబంధించిన పోస్టులు ఉంటాయన్నమాట. పబ్లిక్ హెల్త్, రోడ్స్ అండ్ రైల్వేస్. సో, రోడ్స్ కన్‌స్ట్రక్షన్‌లోను, రైల్వే కన్‌స్ట్రక్షన్‌లోను అంటే ఎగ్జాంపుల్ మనకి రైల్వేస్‌లో జేఈఈ ఉంది కదమ్మా! జూనియర్ ఇంజినీర్. సో, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ సివిల్ అంటే డిప్లొమా సివిల్ అనమాట. సో, దీంట్లో కన్‌స్ట్రక్షన్‌లోనే నెక్స్ట్ వాటిలో కూడా ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. వేరే బ్రాంచ్ వాళ్ళకి కూడా. సో, ఇక్కడ మనకేంటంటే ఈ సివిల్ వాళ్ళకి ఏ ఏ ఫీల్డ్‌లో అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. రోడ్స్, రైల్వేస్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్, సర్వే. సో, సర్వే చేస్తారు కదా! పొలాలు గట్టని దాంట్లో నెక్స్ట్ డ్రాయింగ్ విత్ వాటర్ సప్లై ఎక్సెట్రా. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ యాజ్ కాంట్రాక్టర్స్. ఒకవేళ మనకి గవర్నమెంట్స్‌లో దాంట్లో మనకి ఫీల్డ్‌లో అవకాశం లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కొంతమంది కింద చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళే సొంతంగా పెట్టుకుంటూ ఉంటారు. ఏంటి కాంట్రాక్టర్స్ కింద. నెక్స్ట్ డ్రాఫ్ట్‌మెన్ ఇన్ ద అబవ్ ఏరియాస్. వీళ్ళకి సివిల్ వాళ్ళకి ఇటు యొక్క కేటగిరీస్‌లో మనకి ఒక ఎంప్లాయ్‌మెంట్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పాసిబుల్ ఏరియా ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. సో, ఆఫ్టర్ డిప్లొమా సివిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చదువుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. సో, అందులో మనకి సివిల్ ఇంజినీరింగ్ చదువుకోవచ్చు. నెక్స్ట్ సివిల్ ఎన్విరాన్మెంటల్. అందులో మనకి బీటెక్‌లో కూడా కొన్ని కోర్సులు ఉంటాయి. వాటిలో సివిల్ ఇంజినీరింగ్ ఉంటుంది. సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్. సో, ఆ రెండిట్లో ఏదో ఒక కోర్స్ మనం తీసుకోవచ్చు. ఎప్పుడు డిప్లొమాలో సివిల్ చదువుకున్న తర్వాత. నెక్స్ట్ మనకి సెకండ్ కోర్స్ వచ్చి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్ అంట. ఓకే. ఈఆర్‌సి. సో, ఇవన్నీ కూడా ప్రతి కాలేజీలో ఉండవు. సో, కొన్ని కాలేజీలో మాత్రమే మనకి ఈ యొక్క ట్రేడ్స్ అనేవి అవకాశం ఉంటాయి. చాలామంది కూడా మెకానికల్, త్రిబుల్ ఈ, సివిల్ ఇవి మెయిన్ చూస్తూ ఉంటారు. కొన్ని ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చి కొన్ని టెక్నికల్‌గా కొన్ని కొన్ని ఉంటాయి సబ్జెక్ట్స్. వాటిలో కూడా మనకి అవకాశం ఉంటుంది. వాటిలో కూడా మంచి నాలెడ్జ్ తర్వాత మంచి జాబ్ వేకెన్సీ ఉంటుంది. నెక్స్ట్ మనకి సెకండ్ చూద్దాం. సెకండ్ దానికి వచ్చినట్లయితే దీంట్లో మనకి పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఏ ఏ విషయాల్లో మనకు ఉద్యోగం వస్తుంది. ఫస్ట్ ఇన్ డిజైన్ అండ్ డ్రాయింగ్ డిపార్ట్మెంట్స్‌లోను సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, డ్రాఫ్ట్‌మెన్ అండ్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ లైసెన్స్డ్ డిజైనర్ ఇన్ మున్సిపల్ ఆఫీసెస్. వీటిలో వీళ్ళకి ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ ఈ యొక్క డిప్లొమా అయిన తర్వాత ఏం చదువుకోవడానికి అవకాశం ఉంటుందంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకేనే. సో, నెక్స్ట్ బీటెక్‌లో కూడా ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ గ్రూప్ వచ్చి మెకానికల్ ఇంజినీరింగ్. చాలామంది మోస్ట్ పీపుల్స్ అనేవి వాళ్ళు ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు మెకానికల్ ఇంజినీరింగ్ అనేది. వాటిలో ఈ మెకానికల్ ఇంజినీరింగ్ అనేది ఎంఈసీ కోడ్. నెక్స్ట్ ఏ ఏ ఫీల్డ్‌లో మనకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటే ఇన్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ అంటే పబ్లిక్ ఫీల్డ్‌లో ఉంటాయి. నెక్స్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో ఉంటాయి. అండ్ ప్రైవేట్ వర్క్‌షాప్స్. ఒక చోట వర్క్‌షాప్స్ ఉంటాయి కదమ్మా! మెకానికల్ వర్క్‌షాప్స్ ప్రైవేట్‌గా వాటిలోనూ లేదంటే గవర్నమెంట్ వర్క్‌షాప్స్ ఎక్కడుంటాయి? ఓఎన్‌జీసీ అని నెక్స్ట్ ఇవి ఉంటాయి కదమ్మా! ఇవి గవర్నమెంట్ వర్క్‌షాప్స్ అనమాట. గ్యారేజెస్ డీలింగ్ విత్ మెషినరీ.
సో ఎక్కడైతే మనకి మెషినరీ రన్ అవుతుందంటే అక్కడ ఈ యొక్క మెకానిక్ వాళ్ళు ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిప్లొమా మెకానిక్స్ని ఎక్కువ తీసుకుంటారు. మనకి ఇంకా ట్రాన్స్పోర్ట్, ప్రొడక్షన్ యూనిట్స్, సేల్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ యాన్సిలరీ యూనిట్స్ అండ్ సేల్స్ ఇన్ మెకానికల్, అంటే మెకానికల్ ఎక్విప్మెంట్స్ మనకి సేల్స్ చేయడంలోనూ వాటిని యొక్క రిపేర్ చేయడంలో కూడా మనకి ఈ యొక్క డిప్లొమా ఫీల్డ్ వాళ్ళకి అవకాశం ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. నెక్స్ట్ వీళ్ళు డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ అనేది ఏ ఫీల్డ్లో చేస్తే బాగుంటుంది, ఏ ఫీల్డ్ వీళ్ళకి అవకాశం ఉంటుందంటే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, అందులో కూడా బీటెక్లో మనకి ఐపీఏ అనే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, అదొక బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే డిప్లొమాలో మెకానికల్ చదువుకొని బీటెక్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకుంటారు. ఒక్కొక్కరు చాలామంది డిప్లొమాలో ఆటోమొబైల్ తీసుకుని బీటెక్లో ఆటోమొబైల్ తీసుకుంటారు. ఓకే, నో ప్రాబ్లం. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎగ్జాంపుల్, మనకి ఏరోనాటికల్ అంటే డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని బీటెక్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. మనకి ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు కదమ్మా, ఆయన కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఆయన డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా బీటెక్లో కోర్సులు అనమాట. సో వీటిలో కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే డిప్లొమా మెకానికల్ చదువుకున్నారో బీటెక్లో ఈ కోర్సులు వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, సో అందులోనే డిప్లొమాలో ఇంకో కోర్స్ ఏంటి, ఎంఆర్ఏ. అదేంటంటే ఇన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ వర్క్షాప్స్ అండ్ గ్యారేజెస్, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మనకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇందులో ఉంటుంది. బీటెక్లో కూడా సేమ్ అవకాశాలే ఈ మెకానికల్ ఇంజనీరింగ్లో ఎంఈసి, ఎంఆర్ఏ. ఎంఈసి అనేది ఎక్కువ చాలామంది ప్రిఫర్ చేస్తారు, ఎంఈసి. ఓకేనా, డిప్లొమాలో. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చి ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏయూటి. సో ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే మనకి ఉంటాయి కదమ్మా, ఇవి లారీస్, తర్వాత బస్సెస్ ఉంటాయి కదా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడ అవకాశం ఉంటుందంటే డిప్లొమా చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ సెక్షన్స్ అటాచ్డ్ టు వేరియస్ సూపర్వైజర్ కంపెనీ ఆటోమొబైల్స్ షోరూమ్స్ ఆర్గనైజేషన్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆర్టీఏ ఆఫీస్లో కూడా వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సర్వీసింగ్ ఇన్ ఆటోమొబైల్స్. ఇక్కడ మీరు గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే మెకానికల్కి ఆటోమొబైల్కి కొంచెం డిఫరెన్స్ ఉంది, బాగా గుర్తుంచుకోండి. మెకానికల్కి ఆటోమొబైల్స్కి వాళ్ళు ఈ ఆటోమొబైల్ తీసుకున్న వాళ్ళు డిప్లొమాలో బీటెక్లో కూడా మెకానికల్ తీసుకోవచ్చు, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఇవన్నీ వాళ్ళలో ఏదన్నా ఒక సబ్జెక్ట్ మనం తీసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం, ఒక బ్రాంచ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ ఆప్షన్ చూసినట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, త్రిబుల్ అంటారు కదా చాలామంది. సో త్రిబుల్ చాలామంది కూడా జాయిన్ అయిన తర్వాత, పాలిటెక్నిక్ జాయిన్ అయిన తర్వాత ఏ బ్రాంచ్ అని అడుగుతూ ఉంటే త్రిబుల్ అంటారు, మెక్ అంటారు, లేదంటే ఈసీఈ అంటారు. త్రిబుల్ అంటే వాళ్ళకి ఫుల్ ఫామ్ కూడా తెలియదమ్మా చాలామందికి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో మనకి తెలుసుకోవడంలో మీరు కొత్తగా వస్తున్నారు కాబట్టి పాలిటెక్నిక్కి కొన్ని కోర్సుల యొక్క షార్ట్ కట్స్, వాటి యొక్క ఫుల్ ఫామ్స్ కూడా మీకు తెలుసుకోవడం చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీ సీనియర్లు అడుగుతూ ఉంటారు, వెళ్ళిన తర్వాత సార్లు అడుగుతూ ఉంటారు. ఒక్కోసారి మనకి ఈ క్లాస్ రూమ్ బోర్డుల మీద త్రిబుల్ అని ఉంటుంది, త్రిబుల్ అంటే ఏంటని తెలుసుకోవాలి. ఎంఈసిహెచ్ మెక్ అని ఉంటుంది, నెక్స్ట్ ఈసీఈ అని ఉంటుంది. సో ఈ ఫుల్ ఫామ్స్ కూడా మీరు తెలుసుకోవడం మంచిది. మనకున్న ఈ టైంలో, ఈ యొక్క రిజల్ట్స్ వచ్చే టైంలో ఇటువంటి మనం తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీ బ్రెయిన్కి ఇంకా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది కాబట్టి ఈ వీడియో మీరు చూస్తుండగానే ఒక లైక్ చేయండి వీడియోని. తర్వాత ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే మా వీడియోని కొంచెం షేర్ చేయండి వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే జాయినింగ్ అయ్యే ముందు ఇవన్నీ తెలుసుకోవడం మనకి మినిమం బేసిక్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అందులో మనకి వాళ్ళు ఈ త్రిబుల్ వాళ్ళకి ఎటువంటి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, ఏ ఫీల్డ్లో అవైలబుల్గా ఉంటాయంటే ఏపీ జెన్కో, ఇవన్నీ కూడా మనకి తెలుసు కదా మీ అందరికీ, కరెంట్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినవి, ఏపీ ట్రాన్స్కో. నెక్స్ట్ డీసీఎల్ ఎలక్ట్రికల్ అండ్ కాంట్రాక్టర్స్, అంటే గవర్నమెంట్వి ఉంటాయి, ప్రైవేట్ కూడా ఉంటాయి. మెయింటెనెన్స్ స్టాఫ్ ఇన్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇండస్ట్రీస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఎలక్ట్రిక్ టెక్నీషియన్స్ అండ్ వైండర్స్, వైరింగ్ కన్సల్టెన్సీ. సో మనకి గవర్నమెంట్ ఫీల్డ్లో ఉంటాయి, నెక్స్ట్ ప్రైవేట్ ఫీల్డ్లో మనకి ఉంటాయి, లేదంటే మన సెల్ఫ్ ఎంప్లాయబిలిటీకి మనం చేసుకోవచ్చు కూడా. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళు ఒకవేళ బీటెక్లో ఎటువంటి గ్రూప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటే బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మాత్రమే తీసుకుంటారు. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు డిప్లొమాలో త్రిబుల్ కాబట్టి బీటెక్లో కూడా వాళ్ళు త్రిబుల్ దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అంటే బీటెక్లో ఈసీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెవెంత్ ఆప్షన్ వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఈవీటీ.
సో, ఇది చాలామంది తెలీదు, జాయిన్ అవ్వరు కూడా. ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా ఇది అవకాశం ఉండదు. ఎక్కడెక్కడ కొన్ని కాలేజీలో మాత్రమే ఈ యొక్క బ్రాంచ్ అనేది ఉంటుంది. సో, మీరు తెలుసుకోండి. అందరూ తీసుకున్న బ్రాంచ్‌లు మీరు సెలెక్ట్ చేసుకోవద్దు ఎక్కువగా. ఎందుకంటే మనకున్న ఫీల్డ్‌లో, జాబ్ ఫీల్డ్‌లో సపోజ్ అందరూ కూడా త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ తీసుకొని బయటకొచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత జాబ్ వేకెన్సీకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మిగిలిన గ్రూప్స్ అన్నీ వదిలేసి వాళ్ళు ఈ గ్రూప్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనకి జాబ్ వేకెన్సీ కూడా తక్కువగా ఉంటుంది. సో, ఏ గ్రూప్ మంచిదని కాదు. సో, మనకి ఈ యొక్క మన ఇంట్రెస్ట్‌ని బట్టి సో, మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఈవీటీ. ఎందుకంటే మనకి ఫ్యూచర్‌లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఎక్కువగా అన్నీ కనబడుతున్నాయి. ఎందుకంటే స్కూటర్ల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్‌కి మారుతున్నాయి కదా! కార్ల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ కింద మారుతున్నాయి. సో, అవి ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందంటే ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్‌పోర్ట్ సెక్షన్స్ అటాచ్డ్ టు వేరియస్ సూపర్వైజరీ కంపెనీ ఆటోమొబైల్ షోరూమ్స్, ఆర్గనైజేషన్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఇవన్నీ కూడా మనకు అవకాశం ఉంటుంది. బీటెక్‌లో ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ వాళ్ళకి బీటెక్‌లో అవకాశం ఉండొచ్చు. లేదంటే అవకాశం లేకపోవచ్చు. లేదంటే ఏం చేస్తారంటే వీళ్ళు బీటెక్‌లో కూడా ఈసీఈ, త్రిబుల్ ఈ తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిప్లొమాలో ఎలక్ట్రిక్ అని టచ్ అవుతుంది కాబట్టి తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎయిత్ ఆప్షన్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. మనకి ఈసీఈ అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. సో, ఎలక్ట్రికల్‌కి, ఎలక్ట్రానిక్స్‌కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఎప్పుడు జాయిన్ అయిన తర్వాత. ఎలక్ట్రికల్ అంటే దాని యొక్క ఎక్విప్‌మెంట్స్ వేరేగా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అంటే దాని యొక్క ఎక్విప్‌మెంట్స్ వేరేగా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అంటే రెసిస్టర్స్, తర్వాత ఇవి చిన్న చిన్న ఉంటాయి కదా కాంపోనెంట్స్, అవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు ఏ ఫీల్డ్‌లో జాబ్‌కి అవకాశం ఉంటుందంటే ఏఐఆర్. ఓకే. నెక్స్ట్ డీడీ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ మెయింటెనెన్స్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ రేడియోస్, టీవీ ఎక్సెట్రా. సో, ఈ రేడియోస్, టీవీస్ అన్నీ కూడా మనకేంటంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి. ఎందుకంటే వాటి లోపల మదర్ బోర్డ్స్ వాటికి ఉన్నటువంటివి కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి. సో, ఎయిర్ ఇండియా. నెక్స్ట్ వీళ్ళు బీటెక్‌లో ఎటువంటి కోర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటే బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తీసుకోవచ్చు. అంటే ఈసీఈ తీసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ తీసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్. సో, ఇవి బీటెక్‌లో ఉన్న గ్రూప్స్ అన్ని కాలేజీలో ఉండవు. ఈసీఈ మెయిన్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చాలామంది. నెక్స్ట్ నైన్త్ ఆప్షన్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ అంటే ఈడబ్ల్ఐ. సో, ఈడబ్ల్ఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా? మీరు తెలుసుకోండి అందరూ కూడా. ప్రతిదాన్ని ఫుల్ ఫామ్ తెలుసుకోవడం బెటర్. నెక్స్ట్ ఇది ఇండస్ట్రీకి సంబంధించిన కోర్స్ అనమాట. ఇది దానికి సంబంధించింది ఎలక్ట్రానిక్సే. కానీ ఇండస్ట్రీ పర్పస్‌లో మనకి వీటి యొక్క జాబ్స్ అనేవి మనకు అవకాశం ఉంటుంది. సో, సేమ్ ఆప్షనే దానికి కూడా దీనికి కూడా ఒకే ఆప్షను. నెక్స్ట్ 10థ్ ఆప్షను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ. చాలామందికి తెలియదు ఈ గ్రూపు. సో, ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఎస్‌పీటీఈటీ వాళ్ళు ఇచ్చినాయమ్మా. మనకేంటంటే ఆ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మా వద్ద మా యొక్క టెక్నికల్ యొక్క ఎడ్యుకేషన్‌లో ఇన్ని కోర్సులున్నాయి. చాలామందికి తెలీదు. కోర్సులున్నా తీసుకోరనమాట. ఎందుకంటే ఎక్కువగా మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం తీసుకున్నామంటే మెక్ తీసుకున్నాం అంటారు. లేదంటే త్రిబుల్ ఈ అంటారు, ఈసీఈ అంటారు, సివిల్ అంటారు. వాటిని బట్టి మనం మూవ్ అవుతాం. ఫ్యూచర్‌లో దేనికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో, దీనివలన పర్వాలేదు చదవగలను, నాకు ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు మీరు ఎవరినో డిపెండ్ అవ్వకుండా మీరు ఓన్‌గా తెలుసుకొని, సలహాలు తీసుకొని ఏది బెస్ట్ అనిపిస్తే అది మీరు తీసుకోండి గ్రూపు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో, వాటిల్లో కూడా ఈ సేమ్ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇంటర్నెట్ అంతా కూడా మనకి ఏంటంటే ఇది కంప్యూటర్ సిస్టమ్, మదర్ బోర్డ్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ఒకే గ్రూప్ సంబంధించినవి. బీటెక్‌లో కూడా ఎలక్ట్రానిక్స్, త్రిబుల్ ఈ వాటికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ 11 అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఏఈఐ. వాటి యొక్క జాబ్ అవకాశాలు ఎక్కడుంటాయంటే ప్రాసెస్ ఇండస్ట్రీస్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, ఫార్మా అంటే ఫార్మాస్ ఉంటాయి కదమ్మా! ఈ ఫార్మా ఇండస్ట్రీస్‌లో కూడా మనకి ఎక్కువగా వీళ్ళని ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సేల్స్, సర్వీసింగ్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్. బీటెక్‌లో మనకి ఏ గ్రూప్‌కి అవకాశాలు ఉంటాయంటే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈసీఈ సంబంధించినవి, త్రిబుల్ ఈ సంబంధించి ఇందులో వస్తున్నాయి. ఓకే. 12థ్ ఆప్షన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ సీఎంఈ. ఫ్రెండ్స్ చాలామంది కూడా సీఎంఈ తీసుకుంటారు. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ రావాలన్నా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దీన్ని. సీఎంఈ
మీరు లైట్‌గా తీసుకోవద్దు ఏ సబ్జెక్ట్ కూడా. ఇంట్రెస్ట్‌గా తీసుకోండి. దాన్ని బాగా చదవండి. మంచి మార్కులు తెచ్చుకోండి. ప్రతి సెమిస్టర్‌లోనూ ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో కూడా మంచి మార్కులు వస్తాయి. మీకు ఫైనల్ మార్క్స్ అనేవి మంచిగా వస్తాయి. దానివల్ల మీకు డిప్లొమా మీద ఎక్కువ జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్ ఎక్సెట్రా, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ సేల్స్, సర్వీసింగ్ ఆఫ్ కంప్యూటర్స్. సో, వీళ్ళ ఈ యొక్క ఫీల్డ్‌లో వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. సర్వీసింగ్ ఆఫ్ కంప్యూటర్స్‌లోను, సేల్స్ చేయడంలోను, కంప్యూటర్ మెయింటెనెన్స్ చేయడంలోను, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ చేయడంలో కూడా సీఎంఏ వాళ్ళకి ఎక్కువ డిపెండ్ అవుతుంది. చాలామంది కూడా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి అందరూ కూడా సీఎంఏ కోర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి మంచి ర్యాంక్ రావాలంటారు. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ పడిపోయిన టైంలో దీనికి మంచి ర్యాంక్ వచ్చినా సరే మంచి ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళు ఈ కోర్స్ తీసుకోవడం మానేసి త్రిబుల్ మెకానికల్ తీసుకున్నారు. ఒక్కొక్కసారి ఒక్కో ఫీల్డ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో, ఫ్యూచర్‌లో అంతా కూడా సాఫ్ట్‌వేర్ ఫీల్డే కాబట్టి ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అంటారు కదమ్మా! బీటెక్‌లో కూడా ఐటీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదో గ్రూప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 13 చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్‌లో చాలామంది కూడా 13వ ఆప్షన్ చాలామంది తీసుకోరు. ఎందుకంటే అన్ని కాలేజీల్లో అవైలబిలిటీగా ఉండదు. ఫస్ట్ ఏంటిదంటే 13వ ఆప్షన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో, ప్రెజెంట్ అంతా కూడా మనకి ఏఐ మీద డిపెండ్ అవుతుంది. సో, జావా, సి ప్లస్ ప్లస్ అంటారు కదమ్మా! ఇవన్నీ కోర్సులు ఉంటాయి కదా! అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, వీటి మీద ఎక్కువ మనకి ఫ్యూచర్ నడుస్తుంది కాబట్టి ఈ గ్రూప్ తీసుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే తక్కువ కాలేజీల్లో ఈ గ్రూప్ మాత్రమే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఏ కాలేజీలో ఈ గ్రూప్ ఉంటుందో. సో, దాన్ని ట్రై చేసి మీరు దీనికి ఎక్కువ ప్రిఫర్ చేయడానికి, ఎందుకంటే ఫ్యూచర్‌లో దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి బావుంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ మెయింటెనెన్స్. మనకి ఎక్కడెక్కడ జాబులొస్తాయంటే కంప్యూటర్ మెయింటెనెన్స్‌లోను, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లోను, ఇది లైక్ ఏ సీఎంఈ కోర్స్‌లా ఉంది. కంప్యూటర్ ట్రైనింగ్‌లోను, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ కంప్యూటర్స్‌లోను దీనికి అవకాశం ఉంటుంది. బీటెక్‌లో ఏ గ్రూప్స్ కావాలంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో, ఇది సేమ్ యాజ్ సీఎంఈ గ్రూప్ అనమాట. కంప్యూటర్స్ మెకానికల్ ఇంజినీరింగ్. సో, కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో అలాగా ఉందన్నమాట ఏఐ అనేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ 14 గ్రూప్ చూద్దాం. 3 యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ ఏఎంజీ. 3 యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ ఏఎంజీ. సో, ఇవన్నీ కూడా ఏంటంటే 3 ఇయర్స్ కోర్స్ అనమాట. ఇక్కడ చెప్పారు మనకు ఫస్ట్‌లో ఆల్రెడీ చెప్పారు. ఏంటిక్కడ 3 ఇయర్స్ కోర్స్. మనకి కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంది అక్కడ 3 ఇయర్స్ అనమాట. ఈ ప్రతిదీ కూడా ఏంటంటే మెకానికల్, సివిల్, ఆటోమొబైల్, సీఎంఈ కోర్స్, ఏఐ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 3 ఇయర్స్ కోర్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ అయిన తర్వాత మన బీటెక్‌లో డైరెక్ట్‌గా సెకండ్ ఇయర్‌లో మనకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. లేటరల్ ఎంట్రీ అంటారు వాళ్ళని. నెక్స్ట్ 14 గ్రూప్ 3 యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ ఏఎంజీ. వాళ్ళకి ఏ ఫీల్డ్‌లో జాబ్ అవకాశాలు ఉంటాయంటే కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్ ఎక్సెట్రా, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ సేల్స్, సర్వీసింగ్ ఆఫ్ కంప్యూటర్స్. వాళ్ళు బీటెక్‌లో ఏ గ్రూప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా లైక్ యాజ్ సీఎంఈ గ్రూప్‌లా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ. సో, ప్రతి కాలేజీలో ఉండదు. అక్కడక్కడ కొన్ని కాలేజీలో మాత్రమే ఉంటుంది ఈ గ్రూపు. అక్కడ మీరు ట్రై చేయండి. తర్వాత స్టాఫ్ ఉన్నారు లేదంటే ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. వాళ్ళకి కూడా ఈ యొక్క ఏఐ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు. కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇవన్నీ కూడా లైక్ యాజ్ కంప్యూటర్స్ గ్రూప్స్ అనమాట. ఓకే. బీటెక్‌లో కూడా వాళ్ళకి ఆ కంప్యూటర్స్ మీదే ఎక్కువగా బ్రాంచులుంటాయి. నెక్స్ట్ 16వ గ్రూపు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. ఎక్కువ మంది ఇది తీసుకుంటారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. వాళ్ళకి కూడా ఇది కూడా లైక్ ఏ సీఎంఈ కోర్స్ లాంటిదే. కొంచెం మనకి సైన్స్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. సేమ్ అంతా కూడా ఒకేలా ఉంది. నెక్స్ట్ 17 గ్రూపు క్లౌడ్
కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా. ఇది వినలేదు ఎప్పుడు కూడా, మీరు ట్రై చేయండి, ఎవరైనా కనుక్కోండి ఏంటిది ఇది అంటే ఏంటి సార్, దీనివల్ల ఫ్యూచర్లో దీని మీద జాబ్స్ ఎక్కడ వస్తున్నాయి, తర్వాత ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని తెలుసుకోండి. కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా లైక్ ఏ సిఎంఈ కోర్స్. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్, సిసిఎన్, ఇదంతా కూడా కంప్యూటర్ సంబంధించింది. నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్, మనకి మైన్స్ ఉంటాయి కదమ్మా, వాటిలో మనకి వర్క్ అనేది మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే మైన్స్, ఓపెన్ క్యాస్ట్ అండ్ అండర్ గ్రౌండ్లోను, ఓపెన్ క్యాస్ట్లోను. నెక్స్ట్ దీనికి ఈ యొక్క డిప్లొమా కోర్స్ అయిన తర్వాత బీటెక్లో మైనింగ్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. ఓకేనా, మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. 20 ఆప్షన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, సిసిపి. వీళ్ళకి ఏ ఫీల్డ్లో అవకాశాలు ఉంటాయంటే ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యాజ్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్స్, యాజ్ వాస్ట్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అండర్టేకింగ్, స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రినర్షిప్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి చాలామంది తెలియదు ఈ గ్రూప్ గురించి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఇది ఒకవేళ ఉంటే తీసుకోండి, మంచిదే. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ రైల్వేస్లోను, తర్వాత ఎస్ఎస్సి జాబ్స్లోను మనకి ఏంటంటే స్టెనోగ్రాఫర్లు, నెక్స్ట్ టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఎక్కువగా అవకాశాలు ఉంటుందన్నమాట, ఎక్కువ జాబ్ రావడానికి. ఒకవేళ వీళ్ళు డిగ్రీ చదవాలనుకుంటే డిగ్రీలో బీకామ్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ సిఏ చదువుకోవచ్చు, నెక్స్ట్ ఎంబీఏ చదువుకోవచ్చు, సిఎస్ చదువుకోవచ్చు. ఇవి అనమాట ఎవరికంటే కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. ఎక్కడ కానీ ఉండవు కాలేజీలో బ్రాంచ్లు అనేవి, ట్రై చేయండి ఒకసారి, అడగండి ఒకసారి దగ్గరలో ఉండే కాలేజీలు. నెక్స్ట్ అపరల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఏఎఫ్టీ, వాళ్ళకి టెక్స్టైల్ మిల్స్లోను, నెక్స్ట్ క్లాత్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ మెటలాజికల్ ఇంజనీరింగ్, ఎంఈటి, వీళ్ళకి ఫౌండరీలోను, ఫోర్జ్ షాప్స్, ఇవన్నీ కూడా మెకానికల్ సంబంధించినవి. అంటే ఫౌండరీ, ఫోర్జ్ షాప్స్, స్టీల్ ప్లాంట్స్, రోలింగ్ మైల్స్, హీట్ ట్రీట్మెంట్ షాప్స్, డిఫెన్స్ ఆర్గనైజేషన్స్. సో మనకి వీటిలో ఎక్కువగా జాబ్ వచ్చే అవకాశాలు అనేవి ఎవరికి మెటలాజికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. చాలామంది ప్రిఫర్ చేయరమ్మా, ఎందుకంటే ఎక్కువగా మెకానికల్, సివిల్ వాళ్ళు చూస్తారు. వీటిని కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ గ్రూప్స్ ఉంటే తీసుకోండి, ఎందుకంటే తక్కువ టైం మనకి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే దీంట్లో కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 23rd ఆప్షన్ టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ మిల్స్, క్లాత్ ఎక్స్పర్ట్స్ ఇండస్ట్రీస్లో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బీటెక్లో అయితే బీటెక్లో టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, వాటిలో ఎక్కువ వచ్చే అవకాశాలు బీటెక్లో చదువుకోవడానికి, ఆ బ్రాంచ్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ 3.5 years డ్యూరేషన్, శాండ్విచ్ అంటే ఏంటంటే మనకి 3.5 సంవత్సరాలు, ఇప్పటిదాకా 3 years కోర్స్ చూసుకున్నాం మనం. ఇప్పుడు ఏంటంటే మనకి డిప్లొమాలో కూడా 3.5 years కూడా కోర్స్ ఉంది. ఏంటిది, బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ, నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్స్, కెమికల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, కెమికల్ ఇంజనీరింగ్ షుగర్ అండ్ టెక్నాలజీ, సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇవి కూడా ఏంటంటమ్మా మనకి దీంట్లో మనకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలామంది మెయిన్ బ్రాంచ్లు చూస్తారు కానీ ఈ యొక్క కెమికల్ సంబంధించిన తీసుకోరేవారు చాలామంది కూడా. ఓకేనా, వీటిలో మనకి ఈ యొక్క బయట ఓఎన్జీసీ అని, ఆయిల్, పెట్రోలియం, హెచ్పి గ్యాస్ అని, వాటిలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఏవి ఎక్కువగా ఉంటాయి. ఒకసారి చూడండి, బీటెక్లో కూడా కెమికల్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి ఎక్కువ వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కోర్స్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఓన్లీ ఫర్ తెలంగాణ స్టేట్. సో తెలంగాణ స్టేట్ గురించి చెప్తున్నారు. ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఈ యొక్క ఏపీ వాళ్ళు, ఎస్పీటీఈటీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళకి ప్యాకేజింగ్ టెక్నాలజీ అనేది వాళ్ళు ఇచ్చారు. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ యొక్క బ్రాంచ్లు అనేవి ఒకసారి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎస్పీటీఈటీ వాళ్ళు అఫీషియల్గా పెట్టిన నోటిఫికేషన్లో ఇవన్నీ ఉన్నాయి గ్రూప్స్ అనేవి. ఎంఈసీ అంటే ఏంటి, త్రిబుల్ అంటే ఏంటి, ఈసీఈ అంటే ఏంటి, సివిల్, ఇవన్నీ కూడా ముందు మీరు తెలుసుకోండి, ఫుల్ ఫామ్స్ కూడా నేర్చుకోండి. ఓకేనా, త్రిబుల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని, ఈసీఈ అంటే ఏంటని, నెక్స్ట్ ఎంఈసీ, నెక్స్ట్ సిఎంఈ, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. నెక్స్ట్ ఏ కాలేజీలో ఈ బ్రాంచ్లు అనేవి అవకాశాలు ఉన్నాయి, అవి మీకు ఇంపార్టెంట్ అనమాట చాలామందికి కూడా. సో ఈ వీడియో మీకు మంచిగా అనిపించినట్లయితే, కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి అందరూ కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అమ్మా, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.